లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు డిసెంబర్ 16వ తేదీ. వాడిపోయే అందము. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ళ కుప్ప దాని మీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ మనము ఒక అందమైన రాజకుమారుడైన యవ్వనస్తుని చూస్తున్నాము. అతని భౌతిక అందాన్ని గూర్చి వ్రాయబడినది. ఆ రాజ్యమంతటిలో అతనంత సుందరుడు ఎవరునూ లేడు. అయితే ఇప్పుడు అతడు ఒక గోతిలో త్రోయబడి పెద్ద రాళ్ళు ఆయనపై వంచబడినవి. పెద్ద రాళ్ళ కుప్ప కింద ఉన్నాడు. ఆ రాళ్ళ కుప్ప క్రింద అతడు వెలుతురును చూడలేడు. తండ్రి యొక్క భవనమునకు వెళ్ళలేడు. అతని కళేబరము ఆ రాళ్ళ క్రింద కుళ్ళిపోవలసినదే. అతడు బ్రతికియున్నప్పుడు రాచగుర్రము మీద స్వారీ చేస్తుండగా పెద్ద పెద్ద తల వెంట్రుకలు గాలికి ఎగురుతూ ఉండేవి. తన అందము ఎడల అతనికెంతో శ్రద్ధ ఉండేది. ఇప్పుడు అందమంతా పోయినది, ఏమీ మిగలలేదు. అసలు అతని ఆత్మ విషయమై దేవుడు నిర్మించిన సౌందర్యాన్ని గుర్తించలేడు. అతడు తన జీవితాన్ని దేవుని చేతులలో పెట్టి ఉండినేడల ఇంకెంతో సౌందర్యవంతుడు అయ్యేవాడు. దేవుడు మనలను సృజించి ఆయన తలాంతులను మనలో ఉంచుటకు కారణం ఏమిటి? ఆయనను మనము మహిమపరచాలనే ఆయన ఉద్దేశము. ఒక మనుషునికి దేవుని మహిమపరచుటయే ముఖ్యమైన ఏకైక గురిగా ఉండాలి. నేనేమీ పాపము చేయలేదని చెప్పవద్దు. ఈ దినమున దేవుని మహిమపరిచావా? దేవుని మహిమకు వ్యతిరేకమైన ఏ పని అయినను అది పాపమే. మన పాపము ఏమిటి? మన కుటుంబ పాపము ఏమిటి? మన జాతీయ పాపం ఏమిటి? ఫ్రాన్స్ దేశంలో మేడం గయోన్ అను అందమైన యువతి ఉన్నత రాజ మందిరమునకు వెళ్ళడానికై 2 గంటల సేపు అద్దము ముందు అలంకరించుకుంటూ ఉండేది. ఆమె తన అందముతో అందరి ఎదుట ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండాలని తాపత్రయపడేది. ఆమె హృదయంలో సంతోషము లేదు. దేవుని ఎదుట తాను అందముగా లేనని ఆమె గ్రహించుకొన్నది. ఇంతకాలము తన దృష్టి, తన జీవిత గురి తన బాహ్య సౌందర్యమే. ఒకసారి మశూచి రావడం వల్ల అందమంతా తుడిచిపెట్టుకుని పోయింది. అయితే దేవుడు తన గొప్ప కృపను బట్టి ఆమెకు అంతకంటే ఉన్నతమైన సౌందర్యాన్ని అనుగ్రహించాడు. అలా ఆమె అంతరంగ సౌందర్యములో వృద్ధి చెందుతూ ఉండగా యూరప్ ఖండములోని గొప్ప పరిశుద్ధులు అందరూ ఆమె యొద్దకు వచ్చి ఆత్మీయ సలహాలను పొంది ఆత్మీయ మేలులు పొంది వెళ్ళేవారు. అలా వచ్చి ఆమెతో మాట్లాడి వెళ్ళిన వారు ఎన్నడూ తిరిగి ఆత్మీయంగా జారిపోలేదు. వారు ఇంకా ఉన్నత మెట్టిలోనికి ఎదిగారు. జాషువా డానియల్ గారు.